స్థిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం హాలే కస్తూరి శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణయజ్ఞోపవీత భూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం సర్వపాప నివారితం సర్వం స్వర్ణమయం సకల శోభిత శ్రీ వెంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. కథలోకి వెళ్తే గనక మనకి త్రేతాయుగంలో దశరథ మహారాజులు వారి పుణ్యమా అని మిగిలిన ఎంతో మంది 14 భువనాలలో 14 లోకాలలో ఉన్న దేవతలందరికీ కూడా దశరథ మహారాజు తపస్సు కారణంగా వీళ్ళకి తప్పకుండా ఆయనకి దర్శనమిస్తాడు. దశరథుడికి మనం కూడా వెళ్దామని అందరూ బయలుదేరి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత అందరూ కలిసి స్వామిని సేవించుకున్న తర్వాత ఎవరి కోరికలు వాళ్ళు చెప్పుకున్న తర్వాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనమిచ్చి అందరికీ వారి వారి కోరికలని విన్నవించుకున్నప్పుడు సరేనని చెప్పి తీరుస్తానని చెప్పిన తర్వాత స్వామి దర్శనానికి ముగ్ధుడైపోయి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విధానాలు అన్నీ కూడా తెలుసుకున్నాం మనం. ఇంకిప్పుడు త్రేతాయుగం నాటి కథ. త్రేతాయుగంలో రామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ఎలా సందర్శించుకున్నారు, ఇది కూడా చాలా మందికి నోటీస్లో లేని కథగా నాకు తెలిసిందండి. అందుకనే దీన్ని మళ్ళా నేను 1-2 సార్లు చెక్ చేసుకుని దీన్ని మీ ముందు ఉంచుతున్నానండి. వెంకటాచల క్షేత్ర మహత్యంలోను అలాగే స్కాంద పురాణంలో కూడా ఇది విశదీకరంగా చెప్పబడింది. ఇది మనకి ముఖ్యంగా త్రేతాయుగంలో జరిగినప్పుడు రామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వెంకటాద్రి దివ్యధామాన్ని చేరుకున్నప్పుడు దర్శించుకున్న గుహ. రామలక్ష్మణులు ఈ గుహని దర్శించుకున్నారు. అప్పటి నుంచి ఈ గుహలో అప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు గుహలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వడంతో అప్పటి నుంచి ఆ గుహకి వైకుంఠ గుహ అని పేరు వచ్చిందండి. ఇప్పటికీ ఇది వాడుకలో ఉంది. తిరుమల కొండపై నుంచి వెళ్ళొచ్చు ఈ గుడికి. దీని ఎన్నో కిలోమీటర్ల దూరంలో లేదని కూడా చెప్పబడుతోందండి. మీరు అందరూ కూడా ఈ కథ విని ఈసారి ఎప్పుడైనా వీలైతే మనకి కపిల తీర్థం అంటే కింద అందరూ వెళ్ళొచ్చారు, స్నానాలు కూడా చేశారు. కటాహ తీర్థం, చక్రతీర్థం, పాండవ తీర్థం, పాపనాశనం, ఆకాశగంగా, తర్వాత రామకృష్ణ తీర్థము, తుంబురు తీర్థము, ఇవన్నీ కూడా ఒక్కసారి వీలైనప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క తీర్థంలో స్నానం చేసినట్లయితే కనుక తప్పకుండా శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతుంది. స్వామి ఏమంటున్నారు, కేవలం నా ఒక్క దర్శనమే కాదు, ఇవన్నీ కూడా నేను ఉండే చోటే, నన్ను అన్ని చోట్ల కూడా దర్శించండి అని చెప్తున్నారు. అలాగే తొండమానుడు వృద్ధుడైపోయిన తొండమానపురంలో మనకి తిరుమల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఆ ఒక్క ఇది కూడా ఉంది. అది కూడా దర్శనం చేసుకోండి. వైకుంఠ గుహ. త్రేతాయుగంలో శ్రీరామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయం అది. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయిన తరువాత సీతాదేవిని వెదుగుతూ వానరసేనతో కలిసి శ్రీ వెంకటాద్రి దివ్యధామాన్ని చేరుకున్నారు. అన్ని చోట్ల వెతుక్కుంటూ వచ్చారు కదండి వాళ్ళు. వెతుక్కుంటూ తిరుమలగిరి వెంకటాద్రి కొండకు కూడా చేరుకున్నారు. ఆ చేరుకున్న సమయంలో ఆ పర్వత సానువులలో ఆంజనేయుని మాతృమూర్తి అయిన అంజనాదేవి తపస్సు చేసుకుంటూ ఉంది. అచ్చటికి వచ్చిన శ్రీరామచంద్రుణ్ణి చూసి అంజనాదేవి చాలా ఆనందపడుతూ నమస్కృత్య మహాభాగా వచనం చేదమబ్రవీత్ ప్రతీక్షంతి మహాబాహో స్వదాగమనం అద్భుతం. 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, ఓ మహానుభావ, అద్భుతమైన
ఆనందకరమైన నీ రాక కోసం ఎదురు చూపులు చూస్తున్నానయ్యా రామచంద్ర. అంతేకాదు ఈ పర్వతం మీద అనేక మంది మునీశ్వర్లు కూడా ఇక్కడ వెంకటాద్రిలో ఉన్నాను, ఈ రాముల వారి దర్శనం కూడా ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాం. అయోధ్య గురించి, అయోధ్య రామచంద్రుడి గురించి అందరం ఎంతో గొప్పగా ఉన్నాం. పుంసామోహన రూపాయ అయినటువంటి నీ రూపాన్ని చూసి తరించి నమస్కారం చేసుకోవాలని ఏనాటి నుంచో ఈ కోరిక కుతూహలంగా ఉన్నది. అది ఇన్నాళ్ళకి నెరవేరిందయ్యా అని చెప్పి ఆంజనేయ స్వామి తల్లి అయినటువంటి అంజనాదేవి ఆ అంజనాద్రి మీద తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు దర్శనం ఇవ్వగానే రాముల వారు వెంటనే దీక్షగా తపస్సులను చేసుకుంటున్నారు. మీరు అందరూ కూడా ఎప్పుడెప్పుడా నీ దర్శన భాగ్యం అనేదని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా అన్నట్టుగా మీరు ఇదిగో నేను వచ్చాను అన్నట్టు అందరినీ చిరునవ్వుతో చక్కగా పలకరిస్తూ ఉన్నాడు రామచంద్రుల వారు. వెంటనే వారందరూ కూడా ఎలాగూ వచ్చారు, మా అందరి కోరికలను తీర్చేది ఒక్కటే, వాళ్ళందరూ ఏమి అడగలేదండి ఆ వరమి ఈ వరమి అని. కేవలం వాళ్ళు అడిగింది ఏమిటి, మా ఆతిథ్యాన్ని స్వీకరించు, మమ్ములను కృతార్థులను చేసి వెళ్ళవలసింది, మా దగ్గర కాసేపు కూర్చో ఈ కొండ మీద చాలు రామచంద్ర అని వేడుకున్నారు వాళ్ళందరూ కూడా. నిన్ను చూడటమే మాకు మహాభాగ్యం అని చెప్పి వేడుకున్నాము. అప్పుడు రాముడు తప్పకుండా అని హనుమదాది వీరులందరూ కూడా ఎంతమందో నాతోటి సీతాదేవిని వెతుకుటకు మేము బయలుదేరాము. ఇలా సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయాడు. ఎటు వైపు వెళ్ళాడో కూడా మాకు కొంతమంది ఆచూకీలు చెప్పిన ప్రకారం దక్షిణాది వైపు మేము వెళ్తున్నాము. కాబట్టి నాతో పాటు మరి చాలా మంది ఉన్నారు సుమా. వెంకటాచలాన్ని వానర వీరులతో సహా నేను దర్శించుకోవడానికి వచ్చాను అని చెప్పగానే దారిలో వెంకటాచలాన్ని హనుమదాది వీరులందరితోటి రాముడు ఎక్కుతుంటే ఎంతమంది ఋషులో రాముని దర్శించి వేనోళ్ల కీర్తించడం మొదలు పెట్టారటండి. మొదలు పెట్టగానే తమ జన్మలు ధన్యమయ్యాయని స్థుతించడం, స్థుతులు కూడా మొదలు పెట్టారు. ఇలా అందరినీ కూడా పలకరించుకుంటూ స్మిత భాషి మృదు భాషి చక్కటి చిరునవ్వుతోటి ఎప్పుడు కూడా అందరినీ పలకరించే రాముడు ఆనందంగా అందరికీ నమస్కారాలు చేసుకుంటూ ఆశీర్వచనాలు ఇస్తూ, మునులు కదా మరి ఆయన ఎక్కడ నేను దేవుడినన్న ఇది అమర్యాద ఎప్పుడు కూడా ఎవరిని చేయకుండానే ఉన్నాడు, నేనే దేవుడిని మీరు నాకే దండం పెట్టాలని వాళ్ళందరూ చేతులు జోడించినప్పుడు కూడా వాళ్ళని ఆశీర్వచనిస్తూ వాళ్ళకి కూడా నమస్కరిస్తూ కొంతమందికి అభివాదం చేస్తూ పెద్ద మునీశ్వరులందరికీ కూడా ముందుకు కదలడం మొదలు పెట్టాడు శ్రీరామచంద్రుడు. ఇలా అందరినీ ఆనందింపజేస్తూ రామలక్ష్మణుల ఆ పర్వతం మీద ఆకాశగంగ తీర్థం వద్ద ఉన్న అంజనాదేవి ఆశ్రమానికి వెళ్ళి ఆమెను సంతోషింపజేశారు. ఆ తర్వాత రామలక్ష్మణులు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా వానరులందరూ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేశారు. చూసారా, రాముల వారు కూడా చేశారు. మొత్తానికి వెంకటేశ్వర స్వామి తిరుమల సన్నిధిలోని గుడి ఎదురుకుండా ఉన్న స్వామి పుష్కరిణిలో చేసి ఆ పర్వతం మీద ఉన్న ఆకాశగంగ తీర్థం వద్ద కూడా స్నానాలు చేసి వీరందరూ కలిసి మొత్తానికి స్వామి పుష్కరిణి స్నానానంతరం విశ్రాంతి తీసుకుంటూ ఒక చోట ఉన్నారు. ఇంతలో వానరులందరూ వాళ్ళకి సహజమైన చాపల్యం, వాళ్ళకి స్థిరత్వం ఎక్కడుంటుందండి? గట్టిగా కొండ చెట్లు కనబడ్డాయంటే దాని మించి దూకుతూ దీని మించి దూకుతూ ఉంటారు, అవును కదా. మరి ఎంతైనా ఆ వానరము అంటే మనం కోతి అని ఇప్పుడు అనుకోకూడదు, ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది, ఉంటుంది కదా. దాంతో ఇంకా అల్లరి చేయడం మొదలు పెట్టారు. కలి తిరిగేస్తున్నారు, అటు వెళ్ళిపోతున్నారు ఇటు వెళ్ళిపోతున్నారు. అందరినీ కూడా సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు కూడా వాళ్ళని కాస్త కంట్రోల్ పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. అయినా సరే ఈ లోపలను వీళ్ళందరూ అల్లరి చూస్తూ చూస్తూ స్వామి ఓ చిరునవ్వు నవ్వుకున్నారు. నవ్వుకున్న తర్వాత ఈశాన్య దిశలో ఒక చోట ఒక చీకటి గుహ కనబడింది. కనబడేటప్పటికీ ఆ గుహలో ఏముందో చూడాలని ఆసక్తితో ఈ కలయి తిరుగుతున్న వానరులందరూ ఆ గుహలోకి దూరారు. దూరేటప్పటికీ అలా ముందుకు వెళ్తున్నారు వెళ్తున్నారు వెళ్తున్నారు. ఎంతకీ ఆ గుహ అంతం కావటం లేదు. ఇంకొంచెం దూరం వెళ్ళారు. ఒక పెద్ద వెలుగుతో ఉన్న ఒక మహానగరంగా వాళ్ళకి గోచరించుతారు. అంటే చక్కటి
ఆ శుభప్రదమైనటువంటి వెలుగులు, మండపాలు, చక్కటి మెట్లు, తర్వాత అందులోనూ రత్నాలతో పొదగబడిన ద్వారాలు, వైఢూర్యాలతోటి వజ్రాలతోటి పొదగబడిన తలుపులు, ఇవన్నీ కనపడడం మొదలెట్టేటప్పటికి ఆ నగరంలో ఇద్దరు స్త్రీ పురుషులు కూడా కనపడ్డారట. వారందరూ కూడా శంఖ చక్రాలను ధరించి ఉన్నారట. తెల్లని వస్త్రాలతో ప్రకాశిస్తున్నారట. ఇంకా లోపలికి వెళ్ళారట. మామూలు వైకుంఠధామంలో అందరూ ఎలా ఉంటారో అలా ఉండడం మొదలుపెట్టిందిట. ఆ గుహ లోపలికి వెళ్లే కొలది అక్కడ వైకుంఠంలోకి అడుగు పెట్టగానే ఎలా కనబడతారో అందరూ కూడా అక్కడ స్వామి సేవకులు వాళ్ళందరూ పరివారాలు వీళ్ళందరూ కూడా అలా కనబడడం మొదలు పెట్టారట. వాళ్ళకి ఆశ్చర్యం వేసిందిట. ఆ నగరంలో ఇంకా ముందుకు లోపలికి వెళ్ళగానే సూర్యప్రకాశంతో వెలుగొందుతున్న ఒక పెద్ద గొప్పదైన దివ్య విమానం కనిపించింది. ఆ దివ్య విమానం మేరు శిఖరం వలె ఉందిట. ఉండగానే ఆ దివ్య విమానం అంతా కూడా శిఖరాలన్నీ కూడా మణిమయంతో మంటపాలతోటి వెలుగొందిపోతూ ఉన్నాయట. ఆ విమాన శిఖరం మీద కలశాలు, ఆ విమానానికి ఉన్న రెక్కలు, స్తంభాలు, కూర్చునే ప్లేసు అన్నీ కూడా అత్యద్భుతంగా అసలు కళ్ళు మిరిమిట్లు గొలిపి ఒకటి కనబడితే ఒకటి కనబడినంత ప్రకాశవంతంగా ఒకటి వెలుగుతూ కనిపించడం మొదలుపెట్టాయట. చూడగానే చాలా ఆశ్చర్యం వేసిందిట ఈ వానరమూక అందరికీ కూడా. చతుర్బాహుముదారాంగం శంఖం చక్రధరం పరం పీతాంబరధరం సౌమ్యం మాసీనం కాంచనాసనే ఫణామణి మహాకాంతి విరాజిత కిరీటనం భోగి భోగే సమాసీనం సర్వాభరణ భూషితం అని చెప్తున్నారు. అంటే కోటి సూర్య ప్రకాశంతో వెలుగుతున్న బంగారు విమానం నడుమ భాగాన ఉన్న ఆదిశేషుని 1000 పడగలపై ఉన్న దివ్యమణులు అత్యంత ప్రకాశవంతంగా వెలుగొందుతున్నప్పుడు ఆ శేషునిపై శయనించి ఉన్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు మనందరికీ దర్శనమిచ్చుచున్నాడు. అక్కడ ఇంకా ఏం చూశారండి వానరులందరూ కూడా? ఆయన వక్షస్థలం మీద ఉన్న శ్రీ మహాలక్ష్మి కొలువై ఉండగా భూదేవి నీలాదేవి ఆయనకు పాదసేవలు చేస్తున్నారు. చూస్తున్నారా? విన్నారా? శ్రీ భూ నీళ సూక్తము అని చదువుతారండి వెంకటేశ్వర స్వామికి ఇప్పటికీ కూడా. ఏదో ఒకప్పుడు చదివి మానేలేదు. శ్రీ భూ నీళా సూక్తం, శ్రీ భూ నీళా సమేత అని ఒక్కొక్కసారి మంత్రంలో కూడా వస్తూ ఉంటుంది. వక్షస్థలంలో మహాలక్ష్మి ఉండగా భూదేవి నీలాదేవితో కలిసి వాళ్ళు పాదసేవలు ఆయనకు చేస్తూ ఉండగా నారదాది యోగులందరూ గానం చేస్తుండగా మిగిలిన స్వామి పరివార జనమంతా స్థుతులు చేస్తూ ఉండగా స్వామిని కీర్తిస్తూ ఉండగా ఆయన కంఠంలో వైజయంతిమాల విరాజిల్లుతూ ఉండగా శ్రీకౌస్తభాది మణిహారాలు విరాజిల్లుతూ ఉండగా ఆయన చూపులు కరుణరసంతో పొంగి పొరలుచుండగా శ్రీమన్నారాయణకి ఇరువైపులా సేవకులు తెల్లని వింజామరలు వీస్తూ ఉండగా మరికొందరు సేవకులు ప్రభలు పట్టి గొడుగులు పట్టి వారికి సకల సేవలు చేస్తూ ఉండగా పుణ్యశ్రీలు స్వామివారిపై సుగంధ పరిమళ ద్రవ్యాలను జల్లుతూ ఉండగా ఆ వాతావరణం అంతా కూడా ఒక అనంతమైన అద్భుతమైన ఆధ్యాత్మిక తేజస్సుతో నిండి ఉన్న దృశ్యాన్నంతా కూడా లోపల చూసి వానరులు వారికి నోటి మాట రాలేదు. ఇక్కడ చూస్తున్నది ఎవరిని మనం? ఈ ఈ వైకుంఠ పురుషుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? తలతలలాడే ప్రశ్నలతో, రకరకాల ప్రశ్నలతో వాళ్ళ మనసంతా కూడా ఆశ్చర్యంతో నిండిపోతూ 2 చేతులు జోడించి శిరస్సు పైన పెట్టుకుని ఆయన అలా తదేకంగా చూస్తూ ఆ వైకుంఠ ధాముణ్ణి అలా ఉండిపోయారు వానరమూక అంతా కూడా. ఇంతలో చతుర్భుజాలు శంఖచక్రాలతోటి దండాలను ధరించిన ఒక పురుషుడు వింతగా చూస్తూ ఉన్న వానరులను బెదిరించాడు. ఆయనే ఎవరు? విశ్వక్సేనులు వారు. వానరులు భయపడిపోయారు. ఇదేమిటి ఇలా కొట్టడానికి వస్తున్నాడు ఇతను
దండాలను కూడా పట్టుకున్నాడు, చేతిలో బెత్తం ఉంది అని చెప్పి భయపెట్టుకుంటూ వెనక్కి వెనక్కి స్వామిని తిరిగి తిరిగి చూస్తూ, మళ్ళీ ఆ పరుగు కూడా ఎలా ఉంది, ఆయన్ని చూడాలనుంది. ఓ పక్క ఇతను తరుగుతున్నాడు దండనాయకుడు. ఇక భయపడి ఆ స్వామిని చూస్తూ వంగి వంగి చూస్తూ బయటకు పరిగెట్టుకుంటూ కాళ్ళకి ఒకళ్ళ కాళ్ళల్లో ఒకళ్ళకి అడ్డాలు పడిపోకుంటూ పరిగెట్టుకుంటూ గుహ దాటి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చూసి వాళ్ళు చూసిన ఘట్టాలన్నింటినీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని వెంటనేను ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడి నుంచి వచ్చామని ఒకసారి ఆ గుహ వైపు దృష్టి సారించి 2 అడుగులు మళ్ళీ ముందుకు వేసి మళ్ళీ ఒకసారి గుహలోనికి తొంగి చూసి మరింత ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ కూడా. ఇంతకీ మనం చూసిన ఈ మహానగరం ఏమిటి? ఆ దివ్య పురుషుల జాడ ఎందుకు మళ్ళా కనిపించట్లేదు? వీళ్ళందరూ ఎవరు? అసలు ఈ గుహ ఆనవాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? ఇది ఎలా మనం దీన్ని మళ్ళా కనుక్కోవాలి అని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఇంతకు ముందు తాము దర్శించిన దృశ్యమంతా కళ లేక భ్రమ? మనం దారి తప్పి ఎటైనా వచ్చి ఎటైనా వెళ్ళిపోయామా? అసలు ఈ వింత ఏమిటి? వెంటనే రామచంద్ర ప్రభువుల వారికి ఈ మాటను చెప్పాలి సుమా. అసలు ఇదేమిటో కనుక్కోవాలి, ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసుకోవాలి, స్వామిని కూడా రమ్మని చూపించాలి అని చెప్పి వెంటనే బయలుదేరి, ఏముంది కోతి బుద్ధి కదా, వానర బుద్ధి, పరుగులెట్టుకుంటూ చెట్లెక్కేసి దూక్కుంటూ ఆ వింత దృశ్యాన్ని ఎవరు ముందు చెప్పాలా అని తహతహలాడుతూ రాముల వారి దగ్గరికి వెళ్ళిపోదామా అని పరుగులు ఉరకలు పెట్టుకుంటూ వాళ్ళందరూ కూడా రాముల వారు ఉన్న చోటుకి వచ్చారు. చెప్పగానే శ్రీమన్నారాయణుడు అనంత పుణ్యప్రదమైన ఈ వెంకటాచల పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు వైకుంఠవాసుడై ఉండి, ఈ పుణ్యస్థలమే భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొందింది. ఈ కొండ మహిమ అనంతం, అవ్యక్తం. ఇటువంటి కొండ మళ్ళల ఎక్కడా లేదు. అందుకే నభూతో నభవిష్యతి. ఒక్క వెంకటేశ్వర స్వామికే ఈ మాట చెప్తారండి, ఇంకెవ్వరికి చెప్పరు. ఏ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి, కాళహస్తి, శ్రీశైలం ఉంది, ఏ ఉన్నా కూడా నభూతో నభవిష్యతి. ఒక్క తిరుమల కొండకి మాత్రమే ఆ ఒక్క మాట సార్థకమైపోయిందండి. దేవతలకు కూడా ఈ కొండ గొప్పదనంలో ఆవగింజంతైనా కూడా ఇప్పటికీ అర్థం కాలేదు అన్న మాట ఉంది. ఇది నిజం. మరి మీ పూర్వపుణ్య భాగ్యం వల్ల సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దర్శనం కలిగింది. ఈ స్వామివారితో పాటు శ్రీ భూదేవేరులను, ఆయన పరివారాన్ని కూడా మీరు దర్శించుకున్నారు కదా. అయ్యో, మీరెంత అదృష్టవంతులు. ఈ గుహని వైకుంఠ గుహ అని అంటారు. ఇది శ్రీ మహావిష్ణువుకి శ్రీవైకుంఠం ఎలాగో ఈ క్షేత్రం కూడా అంత ప్రీతికరమైనది. అందువల్ల ఇక్కడ ఎక్కడ చూసినా ఆ పుణ్యపురుషుడు నీకు దర్శనమిస్తూనే ఉంటాడు అని చెప్పి గబగబా వెళ్ళి రామచంద్రుల వారికి ఈ విషయాన్నంతా విన్నవించారు కదా. రామచంద్రుల వారు ఆయన చెప్తున్నారనమాట, ఈ కొండ గొప్పతనం గురించి దేవతలకి కూడా సరిగ్గా ఇప్పటికీ తెలియదు. మీ పుణ్యభాగ్యం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠంలో ఇవ్వాల్సిన దర్శన భాగ్యాన్ని ఈ వెంకటాద్రి మీద, అది కూడా భూలోక వైకుంఠంగా ప్రసిద్ధికెక్కిన ఈ వెంకటాచల క్షేత్రం మీద మనకి దర్శనమిచ్చారు. ఆ వెంకటాచల క్షేత్ర మహత్యంలో ఆయన ఎక్కడుంటారో అక్కడే ఉండి దర్శనం ఇవ్వట్లేదు సుమా. ఈ క్షేత్రం అంతా, ఈ సప్తగిరులు, ఈ తిరుమల కొండంతా, కొండ కోనలు, పుట్ట, చెట్టు, ఇసుక, ఆకులు, పళ్ళు, ఎటు చూసినా కూడా సర్వం శ్రీ వెంకటేశమయం సుమా అని రామచంద్రుల వారే సాక్షాత్తుగా పొగిడిన దైవము మన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. ఈ కలియుగ జనముల బాధలన్నింటినీ తీర్చడానికి వచ్చిన ప్రత్యక్ష దైవము. అటువంటి ప్రతి శుక్రవారం కూడా శక్తివంతమైన రోజైనటువంటి శుక్రవార అభిషేకాన్ని మనసులో తలుచుకుని వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం చక్కగా పూజ చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి చక్కగా పుష్పాలతోటి అలంకారం చేసి, స్వామికి ఎన్ని రకాల పుష్పాలు పెడితే అంత ఇష్టంట, పూజ చేసుకుని అందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్రము, సప్తర్షులందరికీ కూడా ఆయన ఏ ఏ విధానాలుగా ఏ ఏ రూపాలలో దర్శనమిచ్చారో ఆ స్తోత్రాన్ని, వజ్రకవచాన్ని చదువుకున్న వారికి మరల దేనికి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి.
స్వామే ముందుకు తీసుకెళ్ళిపోతారు అన్ని విషయాల్లోనూ కూడాను. భయం, ఎలాంటి భయం, జంకు గొంకు ఏం లేకుండా మీ జీవితం ముందుకు వెళ్తుంది. సరే, పూర్వపుణ్య భాగ్యం వలన మీ అందరికీ దర్శనం కలిగింది, దానిని వైకుంఠ గుహ అంటారు అని చెప్పి శ్రీ రామచంద్రుల వారే వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. అని శ్రీరాముడు వైకుంఠ గుహ ప్రాశస్యాన్ని, భూలోక వైకుంఠమైన వెంకటాచల మహత్యాన్ని సంగ్రహంగా వానరులందరికీ కూడా వివరించి చెప్పాడు శ్రీరామచంద్రుల వారు. ఆ తర్వాత రామలక్ష్మణులు కూడా వైకుంఠ గుహ ద్వారా వెళ్ళి స్వామిని దర్శించుకుని ఆ తదుపరి రామలక్ష్మణులు లంకకు చేరుకుని సీతను అపహరించిన రావణాసుని సంహరించి సీతాదేవితో పాటు అయోధ్య నగరాన్ని కూడా చేరుకుని అని సూతుడు అంటూ యదా యదా కలిక్కాలో యదావా జనతాగిరో తదా గుహాయాం తస్యాంతు వసిష్యంతి నఃసూత్రం ఏవం ప్రభావః శేషాద్రిః వసత్యస్మిన్ జగన్మయః నీలమేఘనిభం శ్యామం నీలోత్పల విలోచనం నీలాద్రి శిఖరస్థం తం భజామ్యత్రైవ సుస్థితం. కలికాలం సంభవించిన సమయాల్లో లేదా జనసమ్మర్దం ఎక్కువైన సందర్భాలలో శ్రీమన్నారాయణుడు రహస్యంగా అగోచరుడై ఆ గుహలో కొలువై ఉంటాడుటండి. అందుకనే తిరుమల వెళ్ళిన వారికి ఇప్పుడు దర్శనం తొందరగా పరిగెట్టుకు అయిపోతున్నప్పుడు అందరూ ఆ వైకుంఠ గుహకి వెళ్ళిపోయి దర్శనం చేసుకోండి. అక్కడ ఉంటాడట ఆయన ఇప్పుడు ఎప్పుడు కూడా జనసమ్మర్దం ఎక్కువైన సందర్భాల్లో. నేను అందుకే మీకు నా సొంత మాటగా కాకుండా సూత మహర్షి చెప్పిన సంస్కృత దేవనాగరి లిపిలో రాసిన ఈ శ్లోకానుసారంగా మీకు నేను చెప్తున్నాను. యదా యదా కలిక్కాలో యదావా జనతాగిరో తదా గుహాయాం తస్యాంతు వసిష్యంతి తినశ్రుతం. జనసమ్మర్దం ఎక్కువైన సందర్భాలలో, కలికాలం సంభవించిన సమయాలలో శ్రీమన్నారాయణుడు రహస్యంగా అగోచరుడై ఆ గుహలో కొలువై ఉంటాడుట. మరి శేషాచల మహత్యం అనంతమైనది. అందువల్లే సర్వాంతర్యామి అగు శ్రీవైకుంఠవాసుడు లీలాస్వరూపుడై తన నిత్యంగా నిరంతరంగా వెంకటాద్రి అంతా కూడా వెంకటాచల క్షేత్రంలో ప్రతి చోట కూడా తాను విహరిస్తూనే ఉంటాడు. నీలమేఘశ్యాముడు, నల్లని కలువు వంటి కన్నులతో ప్రకాశిస్తున్నవాడు, వెంకటాచలంలో వేంచేసి ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి నేను ఇక్కడి నుంచే స్మరిస్తూ ప్రార్థిస్తున్నాను. ఓ మహనీయులారా, మీ భాగ్యవశం చేత వైకుంఠ గుహ యొక్క దివ్య గాథను వీణులు విందుగా విన్నారు కదా. ఈ కథను విన్నవారికి, వినిపించిన వారికి కూడా కలి దోషాలు తొలగిపోతాయి. కలి వలన వచ్చే పాపాలు ప్రజలకు అంటకుండా తన దర్శన భాగ్యంతోటే కలిదోష నివారకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. కలౌ వైకుంఠ నాయక అని పేరు ప్రతిష్టల అందుకే ఆయనకి రావడం జరిగింది. కలియుగ బాధల నుండి జనులను తప్పించడానికై మరియు కలి విచ్చలవిడితనంతో రెచ్చిపోయి నానా చండాల పనులు చేయిస్తుంటే తప్పకుండా ఆయన వస్తాడు, వాళ్ళ నడ్డి విరుస్తాడు. ఇది సత్యము. ఇది మీరు కూడా మీకు ఎన్నో విషయాలు ఇవన్నీ కూడా మనం మాధ్యమిక ప్రసారాల్లో కూడా చూస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా స్వామిని నీ కృప మా మీద ఉండాలి, ఈ కలి ప్రభావం తొలగడానికే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని అందరూ కూడా నిత్యం జపించుకోవలసి ఉన్నది అని చెప్పుకుంటున్నారు సూత మహాముని. ఇంకా ఇవన్నీ కూడా చెప్తున్నారు మిగిలిన మునీశ్వర్లకు. పరమయోగుల ద్వారా నేను విన్న ఈ వృత్తాంతాన్ని మీకు తెలియజేస్తున్నందుకు నాకు చాలా పరమానందంగా ఉంది అని చెప్పి కూడా చెప్పారు. ఆయన ఎవరెవరి ద్వారా నేర్చుకున్నారో వాళ్ళందరూ వేదవ్యాస మహర్షి ద్వారా నేర్చుకున్నారు. తదుపరి వాళ్ళందరూ ఆ మహర్షులందరూ కూడా మునీశ్వర్లకి యోగులకి చెప్పారు. మళ్ళా సూత మహాముని అందులో ఒక్కరై విని మళ్ళా వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అదే ఎక్కడ జరిగిందండి? నైమిసారణ్యంలో స్కంద పురాణంలో మనకి చెప్తున్నారు. వైష్ణవ ఖండంలో సూత మహాముని మనకి చెప్పినట్టుగా మనకి కథలు ఉన్నాయి. అవ్యక్తమైన ఒక దివ్యానుభూతికి మాత్రం నేను లోనవుతున్నాను సుమా అని చెప్తున్నారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి కన్నులు మూసుకుని ధ్యానించండి అని చెప్పాడు. బదిరాణాంచ సూత్రాణి తత్కథా శ్రవణం వరం. ఓ వెంకటేశ్వర స్వామి,
శ్రీ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారట సూత మహాముని. ఆయన రాసిన ప్రతి పుస్తకంలోనూ కూడా వెంకటేశ్వర స్వామి గురించి రచించినప్పుడు శ్రీ అనే చెప్పబడిందండి సూత మహాముని చెప్పిన కథల్లోనూ. చెవిటివానికి చెవులిని ఇచ్చి మంగళకరమైన నీ దివ్యగాథను వినేట్లుగా అనుగ్రహిస్తావు కదా. అంటే ఏమిటండి దీని అర్థం? బదిరాణాంచ స్తోత్రాన్ని త్వత్కదా శ్రవణం వరం. చెవిటివానికి చెవులని ఇచ్చి నీ మంగళకరమైన స్తోత్రాలు వినలేకపోతున్నానని ఏ చెవిటివాడైతే బాధపడుతూ ఉంటాడో వెంటనే వాడికి వినికిడి శక్తిని ఇచ్చి తన కథలను వినేలా చేస్తాడు. అంటే ఆయన కృప ఎంతుందో ఒక్కసారి ఆలోచించండి. అలాగే నీ నామాన్ని స్మరించాలి, నీకు సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకోవాలి. నేను అందరిలా పైకి చదవలేకపోతున్నానని ఏ మూగవాడైతే బాధపడతాడో వారికి మాట్లాడే శక్తినిస్తావు కదయ్యా శ్రీ వెంకటేశ్వర. ఓ శ్రీనివాస, నిన్ను చేతులు జోడించి పూజించాలి, నీకు నమస్కారం చేయాలి, చేతులెత్తి గోవిందా గోవిందా అని అనాలి అంటే మరి ఎలాగా? నాకు చేతులు లేవు కదా అని నీ ముందు నిలబడిన వాడికి చేతులు కూడా ప్రసాదిస్తావు కదయ్యా శ్రీనివాస. కుంటివానికి నడకను ప్రసాదించి నీ క్షేత్ర సందర్శనం చేయించగలవాడవు నీవే కదా. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారో, మందబుద్ధిం ప్రాజెత్తం అసాంఖ్య యోగ సమాధిగం అకరస్య కరో దత్తో కరోషి తవ పూజకం అపదస్య పదే దత్వా త్వద్దీర్ఘ క్షేత్రగామినిం యద్యద్ దుఃఖం భవేద్ భక్తే తత్తస్థత్యో హరిష్యసి. ఏ దుఃఖాన్నైతే నువ్వు పొందుతున్నావో, ఏ మనోవేదననైతే పొందుతున్నావో వాటన్నింటినీ తొలగించగల శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి మనకు ఎల్లవేళలా మనల్ని కాపాడుగాక. ఎన్నెన్ని దుఃఖాలున్నాయో అలాంటి వాటన్నింటినీ కూడా పోగొడుతున్నావు కదా శ్రీనివాస. భక్త కిం భక్తి సర్వార్థి నాళనే సర్వార్థ పూరణే చాపి త్వస్వమోండే నకుత్రచిత్ నకుత్రచిత్. ఎటువంటి విషప్రయోగమైన, కుష్ఠరోగమైన, భయానక రోగాలైన, శరీరానికి ముసలితనం వచ్చి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎటువంటి దుష్ఫలితాలు ఏం ఉన్నా సరే వాటినన్నింటినీ పరిహరించి వజ్రదేహాన్ని ప్రసాదించే స్వామివి నువ్వే కదయ్యా ఓ శ్రీనివాస, శ్రీ వెంకటేశ్వర. అంతేకాదు ఓ స్వామి, నీవు దానిని ప్రసాదిస్తావు, దీనిని ప్రసాదిస్తావు, ఇది ఇవ్వగలవు, అది ఇవ్వగలవు, ఇది అనుగ్రహిస్తావు, ఈ కృప ఉంది, ఆ కృప ఉంది. ఇవేమి మేము అసలు ఏమి ఆశించటం లేదు. మేము అవన్నింటి గురించి నీ గురించి నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. ఏమిటి చెప్తున్నాను అంటే శ్రీనివాస, సమస్త కోరికలను తీర్చడంలో నీ సాటి రాగల దైవం ఎవరున్నారయ్యా? అలాంటి మహిమాన్వితమైన నీ దివ్యగాథలను స్మరించే భాగ్యం ఈనాడు నాకు కలిగింది అని సూత మహాశయుడు శ్రీనివాసుని ఒక్కసారి ఆ దివ్య స్వరూపాన్ని కనుల నిండా చూసుకుంటూ అడుగడుగుకి పునః నమస్కారాలు చేస్తూ ఆయన దివ్యమంగళ స్వరూపం ముందు నిలబడి ఇలా చెప్పాడు. ఈరోజు ఇది చెప్పే భాగ్యం మీ అందరి ముందు నాకు స్వామి నాకు ఇచ్చాడు. కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ ఏ కోరికలైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామి త్వరలో అనుగ్రహించుగాక అని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులవ్వండి. వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించండి అందరూ కూడా. దానితో పాటుగా అందరూ కూడా కరావలంబ స్తోత్రంలోని శ్లోకాలలో ఉన్న మొత్తం శ్లోకాలన్నింటినీ కూడా ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రోజు 11 సార్లు చదువుకోండి. ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రోజు 11 సార్లు చెయ్యండి. మొత్తం 11 ఒకసారి చదవచ్చా అండి అంటే చదువుకోవడం వల్ల ఉపయోగం ఉందా లేదా అన్నది పక్కన పెట్టండి. కానీ కరావలంబ స్తోత్రం అత్యంత విశిష్టమైన శ్లోకం అండి. దాన్ని అంచేత ఒక్కొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం 11 సార్లు అలా మీరు హాయిగా కడుపు నిండా భోజనం చేసేయండి, శుభ్రంగా తినేసి కూర్చోండి. కానీ భగవన్నామస్మరణ నేను అడిగి చెప్పినట్టుగా మీరు చక్కగా చేయండి. చూడండి ఆ బలం ఎంత పెరుగుతుంది అన్నది మీకే అర్థమవుతుంది. అది ఈ రోజున పుబ్బా నక్షత్రానికి ఉన్న కథ ఇదన్నమాట. ఇంకా ముందు ముందు భాగాల్లో అద్భుతమైన కథలు ఉన్నాయి స్వామివి. ఇంకా మనం చాలా తక్కువే చెప్పుకుంటున్నామేమో 27 వాటికి కూడాను. అంచేత అందరికీ కూడా స్వామివారి అనుగ్రహానికి
పాత్రులై ఉండగరలు. పరస్మై బ్రహ్మణి పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ శ్రీ వెంకటేశాయ మంగళం. గోవిందా గోవింద. అది.